చూసినాం, మస్తు ఉంది. అందరు కేజీఎఫ్ కేజీఎఫ్ అంటున్నారు కానీ కేజీఎఫ్కి దీనికి అసలు సంబంధమే లేదు. బాగుంది ట్రైలర్ అయితే. ప్రభాస్ లుక్ కండలు చూస్తే తెలిసిపోతుంది ఎంత బాగుంది ప్రభాస్. సినిమా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాం. యాజ్ అ ఫ్యాన్గా హిట్ కావాలని కోరుకుంటున్నాం. ఏ సినిమా? ఇంతకుముందు సినిమాలు అంటే ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల ఫ్లాప్ అయినాయి. బట్ ఈ సినిమా మాత్రం పక్కా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అవుతుంది కూడా. దొరికింది. ఫస్ట్ డే దొరకలే కానీ సెకండ్ డే దొరికింది. ఆయన ఫస్ట్ డే మాకు ఎగ్జామ్ ఉంది. మస్తు ఉంది. ఫ్రెండ్షిప్ అనేది మెయిన్ అట్రాక్ట్ ఆ సినిమాలో. ఫ్రెండ్షిప్ ఉందంటే ఇక ఆబ్వియస్గా హిట్ అవుతుంది మూవీ. ఏంటిది అర్థం కాలేదు. లుక్ అయితే మాస్ లుక్. కాన్సార్ అనే సిటీలో ఆయన ఎట్లా ఫైట్ చేస్తున్నది అని చెప్పి ట్రైలర్లో చూపించారు. మస్తు ఉంది, బాగుంది లుక్. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేది ఉండే బట్ బాలయ్య ఏమనుకుంటారో వాళ్ళు పెట్టలేదు కదా. వస్తుందని అనుకుంటున్నాం. రావాలి, వస్తే బాగుంటుంది. కంబ్యాక్ ఇస్తాడు ప్రభాస్, గట్టిగా ఇస్తాడు. ఆదిపురుష్ తర్వాత సలార్ అనే సినిమా పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాం. చాలా పెద్ద ఫ్యాన్. డయట్ ది బ్లాక్ బస్టర్ హిట్. సలార్ టికెట్స్ కొందామని వచ్చినాను. మళ్ళీ 22కు క్యాన్సిల్ అయిపోయినట్ట. బుక్ మై షోలో చూస్తే సర్వర్ డౌన్ అని వచ్చింది. ఇక 23కి తీసుకుందామని వచ్చినాము. దొరికింది. 2 బాల్కనీ తీసుకున్నాం. చాలా పెద్ద. ట్రైలర్కే సగం సినిమా చూసినట్టు అనిపించింది. ఇక సినిమా చూస్తే ఎట్లుంటుందో చూడాలి. ఇక హై ఎక్స్పెక్టెన్స్ ఉంది మాకు. అంటే అన్ని సినిమాల కన్నా ఈ సినిమా కొంచెం ఎక్కువ రేంజ్ ఉంటుందని అనిపిస్తుంది. కట్అవుట్ కన్నా కట్అవుట్ చూస్తేనే ఎక్కువ అనిపించింది మాకు. ఫస్ట్ కట్అవుట్ చూసే అనుకున్నాం మేము ఎక్కువ నడుస్తుందని. సాంగ్స్ కంటే ఇక అదిరిపోతుంది అనుకో. సినిమా కన్నా మంచిగా ఉంటుంది సాంగ్స్. అంటే చాలా మంది ప్రభాస్ సినిమా అంటేనే చాలా వరకు ట్రోలింగ్ చేస్తారు. అవును, ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఒకటి చెప్తా, మీరు ఎవరి జోలికైనా రాండి కానీ ప్రభాస్ జోలికి వస్తే మాత్రం మంచిగా ఉండదు. చెప్పాను. మీ పేరు? నా పేరు గనా అన్న. సో ట్రైలర్ 2 చూసారా అన్న? చూసా అన్న. కొత్త ర్యాంప్ ఉంది. అది ఎలా అనిపించింది అన్న మీకు? నాకా ఇది ఇంకొక ఇండస్ట్రీ లోడింగ్ అనిపిస్తుంది కేజీఎఫ్ లాగానే. ఇది కేజీఎఫ్ మించి ఉంటుందంటారా లేకపోతే తక్కువ ఉంటుందంటారా? అది చూసినా కదా చెప్పొచ్చు. మనం రెండింటిని తక్కువ చేయదు కదా. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? ప్రశాంత్ డైరెక్షన్ సూపర్. అప్పటి నుంచే టికెట్స్ దొరికాయన్న మీకు సలార్ మూవీకి? దొరకలేదన్న, ట్రై చేస్తున్నాను ఇంకా. సాంగ్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్ గురించి. అది సూపర్ అనిపించింది అన్న. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కానీ ఆ కటౌట్ కానీ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రభాస్ వింటేజ్ బ్యాగ్ అనిపిస్తుంది. అది చూస్తుంటే బాస్ ఈజ్ బ్యాగ్ అనిపిస్తుంది. అంతకుముందు సినిమా కన్నా ఇది బాగుంటుందా? దానికి డబల్ ఉంటుంది అన్న. ఇది 3 ఉంటుంది దాని ముందు దానికన్నా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారన్నా? 100% షూర్. ఇప్పుడు ప్రీవియస్ మూవీస్ కనుక మనం చూసుకుంటే సాహో కానీ లేదంటేనే ఆదిపురుష్ కానీ లేదంటేనే రాధేశ్యామ్ ఉంది కదా, డెఫినెట్గా మరి ఇది హిట్ కొట్టిద్ది అంటారా ఈ మూవీ? ఇది ఖచ్చితంగా కొడుతుందన్న, పక్కా, నో డౌట్ దీనిలో. ఇది పక్కా. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా డైరెక్ట్గా మూవీ రిలీజ్ చేస్తున్నారు కదా, దీన్ని మీరు ఎలా చూడబోతున్నారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ అవసరం లేదన్న. సెకండ్ ట్రైలర్కే ప్రమోషన్ 2 times అయిపోయింది కానీ. సో ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఈ సినిమా గురించి ఏం చెప్తారన్న? సినిమా గురించి అన్న, ఈ సినిమా ఉన్న రికార్డులోనే లేపేస్తుంది అనిపిస్తుంది ఒక్క మాట. ఇందులో ప్రభాస్ గారు మాస్ లుక్ తప్పితే ఆయన యాక్షన్ సీన్స్ ఏమీ లేవంటున్నారు కదన్నా, దీన్ని మీరేమంటారన్నా? ఎందుకు లేవన్నా? ఉన్నాయన్న, ట్రైలర్లో చూపించారు కదన్నా, ఉన్నాయి. ఆయన యాక్షన్ ఏం లేదు, మొత్తం గ్రాఫిక్స్ అంటున్నారు కదా. ఏం లేదు, అట్లేం లేదన్నా. గ్రాఫిక్స్ ఏముందన్న? గ్రాఫిక్స్ ఇంతకు ముందు వచ్చిన ఫిలిం ఆదిపురుష్ గ్రాఫిక్స్. ఇది అంత క్లియర్గా కనబడుతుంది కదన్నా, గ్రాఫిక్స్ కాదు ఇది. అంతేనా? లేదన్న, దొరకలేదు. పొద్దుగాల మార్నింగ్ 8 o'clock వచ్చి నిలబడ్డాము, అయినా టికెట్ దొరకట్లేదు. ఇచ్చిర్రు, బట్ కాకపోతే అన్ని ఇచ్చిర్రు, కొన్ని ఇచ్చిర్రు తెలియదు. అందుకే ఇంకా ఆన్లైన్లో అయితే బుక్ మై షోలో బ్లాక్ చేసి పెట్టిరన్న మొత్తానికి. ఫుల్ పబ్లిక్ వచ్చారు.
అయితే ఈ సినిమా మొత్తం హడావుడి అయితే బాగా పండగ వాతావరణం ప్రభాస్ ఫ్యాన్స్కి అందరికీ ఓ పెద్ద పండగ. మీల్స్, ఫుల్ మీల్స్, బిర్యానీ లాగా, మన హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా సలారంటే ప్రభాస్ ఫ్యాన్స్. సినిమాకి ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఈ సినిమా రిలీజ్ చేస్తారు, ఎట్లా అనుకోవచ్చు? ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ ప్రభాస్ అన్నకి అవసరం లేదనుకుంటా, ప్యాన్ ఇండియా స్టార్ కాబట్టి అవసరం లేదనుకుంటా. అయితే మీరు ఎట్లా డయాడ్ ఫ్యాన్స్ కింద మీరు ఎట్లా 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 అనుకుంటున్నారు ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది? ఎట్లుండబోతుంది అంటే చూస్తే చెప్పగలుగుతాం అన్న, చూడాలి కదా ఫస్ట్ అయితే. ఆల్రెడీ కేజీఎఫ్ 1, 2 ఆ యష్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఆల్రెడీ మనకు కనబడుతున్నాయి ట్రైలర్లో. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఓ కొత్త లుక్స్, కొత్తగా మొత్తం కొత్తగా ఉందన్న సినిమా మొత్తం. ఫ్రెండ్షిప్ బాండింగ్ కదా, బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే మొన్న ఒక టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసి బాగుంది, హై ఎక్స్పెక్టేషన్స్, బాగుంది అన్న మొత్తానికి. అదే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసి అది చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడిప్పుడే, రీల్స్లలో కూడా తీస్తారు కదా, రీల్స్లో కూడా ట్రెండ్ అవుతుంది. బాగుంది ఆ సాంగ్. అయితే మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? మొత్తానికంటే మేము అనుకునేది ఏంటంటే కేజీఎఫ్ 1, 2ని బీట్ చేసి ఒక 200 crores ప్లస్ 2000 crores ప్లస్ రావచ్చు అని అనుకుంటున్నాను. ఫస్ట్ డే 200 క్రాస్ అవుతుంది అనుకుంటున్నాను. అదే సినిమా మొత్తానికి అయితే రికార్డ్ బద్దలు కొడుతుంది. ఆల్రెడీ యూట్యూబ్లో రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేసింది కానీ. అదే సినిమాలో ప్రభాస్ లుక్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? కొత్త ఉందన్న లుక్ అయితే. అంతకుముందు ఆదిపురుషులు అంత ఏమనిపించలేదు, ఇప్పుడు కటౌట్కి సరిపడా లుక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. అంటే ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎట్లా తీపించిన అంటే అంటే ఈ సినిమాకి ప్రశాంత్ నీళ్ళు ఒక వేలో తీసుకోపోయినా లేకపోతే అంటే కటౌట్కు సరిపడా సినిమా ఇప్పటి వరకు, అప్పట్లో మిర్చి, బాహుబలి 1, 2 వచ్చినాయి, సాహో కూడా, మధ్యలో ఆదిపురుషు కానీ రాధేశ్యాము, ఆ డైరెక్టర్స్ అంతా అంటే కమర్షియల్ హీరోని తీసుకుపోయి అట్లా లవ్ ట్రాక్ కానీ రామాయణంలో అంతా లేకపోయింది. ఇప్పుడు మళ్ళీ మిర్చి టైప్ ఉంది కాబట్టి పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ప్రతి సినిమాకి ప్రభాస్ ట్రోలింగ్ చేస్తారు, ఈ సినిమాతో ఎట్లా సమాధానం ఇవ్వబోతుంది? అంటే చెప్పినా నా హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కాబట్టి ఇంకా ట్రోలింగ్స్ అన్నీ ఆపేసుకోవాలని. ట్రోలింగ్ ఏమి ఉండదు సలార్కి, ఆదిపురుష అంటే అట్లా అయిపోయింది కానీ సలార్ తోటి అందరి ట్రోలర్స్ అందరికీ గట్టి దెబ్బిస్తాడు.